ప్రతి గర్జన వెనుక ఒక గంభీరమైన నిశ్శబ్దం ఉంటుంది. సింహరాశివారైన మీకు ఇప్పుడు ఆర్భాటాల కంటే మౌనంగా మీ సామర్థ్యాన్ని చాటిచిప్పే సమయం వచ్చింది. ఈ కాలంలో వచ్చే మార్పులను ఆవేశంతో కాకుండా లౌక్యంతో స్వీకరించండి. మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా మీ గౌరవాన్ని ఆకాశానికి తీసుకెళ్లే శక్తిని కలిగి ఉంటుంది. కాలపురుష తత్వంలో 5వ రాశి అయిన సింహరాశివారికి ఈ మాసం సాధారణ కాలం కాదు. ఇది మీ ఓర్పుకు, నిర్ణయాత్మక శక్తికి ఒక కీలక పరీక్ష. సింహరాశికి అధిపతి అయిన సూర్యుడు ఈ ఏప్రిల్ నెలలో మీ జీవిత గమనాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన సంచారం చేస్తున్నాడు. నెల ప్రారంభంలో సూర్యుడు అష్టమ స్థానంలో మీనరాశిలో ఉండటం వల్ల మొదటి 2 వారాల్లో పనుల్లో కొంత జాప్యం ఎదురవ్వచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఎంత ఒత్తిడి ఉన్నా చివరికి విజయం మీదే. ప్రస్తుతం మీరు అష్టమ శని ప్రభావాన్ని అనుభవిస్తున్నారు. దీనివల్ల పనుల్లో ఆటంకాలు, మానసిక ఒత్తిడి రావడం సహజమే. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గట్టిగా నమ్మాలి. శనిదేవుడు మనల్ని శిక్షించే శత్రువు కాదు, ఆయన మనల్ని సరైన దారిలో నడిపించే కఠినమైన గురువు. ఆయన కేవలం మన నిజాయితీని, కష్టపడే తత్వాన్ని మాత్రమే పరీక్షిస్తారు. ఎవరైతే తమ బాధ్యతలను క్రమశిక్షణతో, న్యాయంగా నిర్వహిస్తారో వారిని ఆయన ఎప్పుడూ నిరాశపరచరు. ప్రస్తుతం మీరు పడుతున్న ప్రతి కష్టం, మీరు అనుభవిస్తున్న ప్రతి బాధ వృధా కాదు. శనిదేవుడు ఇచ్చే ఫలితం ఆలస్యం కావచ్చు, కానీ అది అద్భుతంగా, శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి అధైర్యపడకండి. మీ కర్మను నిజాయితీగా కొనసాగించండి. విజయం తప్పకుండా మీదే. మరొక విషయం గుర్తుంచుకోండి, మీరు పుట్టిందే సింహరాశిలో. ఒక అడుగు వెనక్కి పడిందంటే అది ఓటమి కాదు, అది మరింత వేగంగా ముందుకు దూకడానికి మీరు సిద్ధమవుతున్నారనే సంకేతం. ఏప్రిల్ మధ్యనాటికి సూర్యుడు తన ఉచ్ఛస్థానమైన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ అశ్వినీ నక్షత్రం శుక్రుని ప్రభావంతో మీ అదృష్టం పూర్తిగా మారుతుంది. అప్పటి వరకు ఉన్న అడ్డంకులన్నీ మంచులా కరిగిపోయి దైవానుగ్రహం, తండ్రి వర్గం నుండి పూర్తి మద్దతు లభిస్తాయి. ఉన్నత చదువులు లేదా విదేశీ ప్రయాణాలకు ప్రయత్నించేవారికి ఈ సమయం ఎంతో అనుకూలమైనది. వృత్తి మరియు ఆర్థిక విషయాలు గమనిస్తే మీ 10వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు నెల ప్రారంభంలో మేషరాశిలో అశ్వినీ నక్షత్రంలో ఉన్నాడు. గురువు 11వ ఇంట్లో లాభస్థానమున్నందువల్ల వృత్తిలో అభివృద్ధి ప్రారంభమవుతుంది. అష్టమ స్థానంలో కుజ శనుల ప్రభావం వల్ల ఆఫీసులో రాజకీయాలు, అకారణంగా బాస్తో గొడవలొచ్చే సూచనలు ఉన్నాయి. అయితే నెల చివర నాటికి శుక్రుడు తన స్వక్షేత్రమైన వృషభరాశి 10వ ఇంట్లోకి రావడం మీ వృత్తి జీవితంలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది. ప్రమోషన్లు, కొత్త ఉద్యోగ అవకాశాలు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు మీ సొంతమవుతాయి. రాహు ప్రభావం వల్ల టెక్నాలజీ, విదేశీ ప్రాజెక్టులు లేదా క్రియేటివ్ రంగాలలో ఉన్నవారికి అద్భుతమైన గుర్తింపు వస్తుంది. వ్యాపారస్తులకు ఏప్రిల్ 15 తర్వాత ప్రభుత్వ కాంట్రాక్టులు లేదా కొత్త పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆర్థికంగా ధనాధిపతి బుధుడు కుజుని నుండి కేతువు మరియు చివరకు శుక్రుని పరిధిలోకి మారుతున్నాడు. బుధుడు 7వ ఇంటి నుండి 9వ ఇంటికి సంచరించడం వలన భాగస్వామ్య వ్యాపారాలలో అనుకోని లాభాలు వస్తాయి. 11వ ఇంట్లో ఉన్న గురుగ్రహం లాభస్థానం మీ ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేస్తుంది. గతంలో నిలిచిపోయిన డబ్బు ఈ నెల చివర్లో మీ చేతికొస్తుంది. స్నేహితులు లేదా సోదరుల ద్వారా అవసరానికి డబ్బు అందుతుంది. షేర్ మార్కెట్లలో ఊహాజనిత పెట్టుబడులు ఏప్రిల్ మొదటి 15 రోజులు మానుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ఆర్థిక స్థితిని గమనిస్తే పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావం వల్ల ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం మీ బడ్జెట్ను తలకిందులు చేసే అవకాశముంది. ఈ మాసంలో మీకు అష్టమశని ప్రభావం బలంగా ఉండటంతో అనవసరపు ఖర్చుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అయితే గ్రహస్థితులు కొంతమేరకు అనుకూలంగా ఉన్నప్పటికీ బాహ్య పరిస్థితుల ప్రభావం వల్ల ఆ లాభాలు పూర్తిగా అందకపోవచ్చు. అందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో ముందస్తు ప్రణాళికతో, నియంత్రణతో ముందుకు సాగడం ఎంతో అవసరం. ఆరోగ్య విషయానికి వస్తే మీ రాశిలో కేతువు సంచారం మరియు అష్టమస్థానంలో శని సంచారం కొంత ఆందోళన కలిగించే అంశాలు. శని రాహువులో ఉండడం వల్ల అష్టమశని ప్రభావం కీళ్లనొప్పులు, ఎముకలు లేదా నరాలకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలను తీసుకురావచ్చు. కుటుంబం విషయానికి వస్తే ఏప్రిల్ మొదటి సగంలో మీ మాట తీరు కాస్త కఠినంగా ఉంటుంది. కేతువు జన్మరాశిలో ఉండడం వల్ల అకారణ వైరాగ్యం లేదా చిరాకు వస్తుంది. కుటుంబ సభ్యులతో ఓర్పుగా వహిరించండి.
ఏప్రిల్ 15 తర్వాత సూర్యుడు 9వ ఇంట్లోకి వెళ్ళాక అన్నీ సర్దుకుంటాయి. ఏప్రిల్ నెలలో మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి లేదా ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి అత్యంత అనుకూలమైన సమయం ఏప్రిల్ 27 నుండి ఏప్రిల్ 30 వరకు ఉంటుంది. కాంట్రాక్టులు సంతకం చేయడానికి, ఉద్యోగంలో చేరడానికి లేదా ఆస్తి కొనుగోలుకు ఇది సరైన ముహూర్తం. సూచన: ఏప్రిల్ 13, 14, 15 తేదీలలో చంద్రాష్టమ ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేయకండి. ఎవరికోనూ వాదోపవాదాలకు దిగకండి. వాహన ప్రయాణాల్లో వేగం తగ్గించండి. మొత్తం మీద సింహరాశి వారికి ఏప్రిల్ 2026 నెల ప్రథమార్ధం కాస్త సవాలుగా అనిపించినా ద్వితీయార్ధం నుండి గ్రహాలు మీకు అపూర్వమైన విజయాలను ఇస్తాయి. ముఖ్యంగా కెరీర్ పరంగా ఇది గుర్తుంచుకోదగ్గ నెల కాబోతోంది. అష్టమ శని మరియు లగ్నకేతువుల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి ఈ పరిహారాలు పాటించండి. ప్రతిరోజు ఉదయం సూర్యనమస్కారాలు చేస్తూ ఆదిత్య హృదయం పారాయణం చెయ్యండి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున బాటసారులకు లేదా పక్షులకు చలివేంద్రం ద్వారా నీరు లేదా మజ్జిగ దానం చేయడం ద్వారా మీ కర్మదోషాలు తగ్గుముఖం పడతాయి. ఇప్పటి వరకు మనం సింహరాశి వారికి ఈ కాలం ఎలా ఉండబోతుందో సాధారణ రాశి ఫలితాలను తెలుసుకున్నాం కదా. అయితే ఇక్కడే మీరొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. సాధారణ రాశి ఫలితాలు అనేది ఒక వెదర్ రిపోర్ట్ లాంటిది. ఉదాహరణకు వాతావరణ శాఖ ఈరోజు సింహరాశి అనే నగరంలో వర్షం పడుతుందని చెప్పిందనుకోండి. దాని అర్థం నగరమంతటా ఒకేలా వాన పడుతుందని కాదు. ఇక్కడ మఖ నక్షత్రమున్న ఏరియాలో భారీ వర్షం పడవచ్చు. కాని అదే సమయంలో పుబ్బ నక్షత్రమున్న చోట కేవలం చినుకులు మాత్రమే పడవచ్చు. ఇక ఉత్తర నక్షత్రమున్న ప్రాంతంలో అసలు వర్షమే పడకుండా ఎండ కూడా కాయవచ్చు. అందుకే సింహరాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన ఫలితాలు ఉండవు. మీ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియాలంటే మీ నక్షత్రం మరియు మీ పాదం గురించి తెలుసుకోవడం చాలా అవసరం. సింహరాశిలో ఉండే మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు మరియు ఉత్తర 1వ పాదం, ఇలా ప్రతి నక్షత్ర పాదానికి ఫలితాలు మారుతూ ఉంటాయి. అందుకే ఇప్పుడు మనం మీ నక్షత్రం ప్రకారం మీకు జరగబోయే ఆ అసలైన మార్పులేమిటో వివరంగా సూక్ష్మంగా విశ్లేషిద్దాం. ఇప్పుడు నక్షత్రాల వారీగా వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న వినతి. మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మఖ నక్షత్రం 1వ పాదం అధికారం, వారసత్వం మరియు గౌరవానికి చిహ్నం. పితృదేవతల ఆశీస్సులతో మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే సమయమిది. ఈ మాసంలో అంగారక గ్రహం యొక్క ప్రభావం వల్ల అపరిమితమైన ధైర్య సాహసాలు కలుగుతాయి. వృత్తిపరంగా చూస్తే మీరు రక్షణ రంగంలో కానీ లేదా నిర్మాణ రంగంలో ఉన్నట్లయితే కొత్త కాంట్రాక్టులు లభించే అవకాశం ఉంది. మీ నాయకత్వ లక్షణాలను పై అధికారులు గుర్తిస్తారు. అయితే దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఆర్థికంగా చూస్తే పాత బాకీలు వసూలవుతాయి మరియు భూసంబంధిత లావాదేవీల ద్వారా ఊహించని ధనలాభం చేకూరుతుంది. ఆరోగ్య విషయంలో తలకి సంబంధించిన ఇబ్బందులు లేదా అధిక రక్తపోటు పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా చంద్రాష్టమ రోజులలో వాహన చోదనలో వేగం తగ్గించడం శ్రేయస్కరం. ఈ సమయంలో మీకు కావలసిన ధైర్యం సిద్ధించినప్పటికీ దానిని విఘ్నతతో ఉపయోగించడం ముఖ్యం. మఖ నక్షత్రం 2వ పాదం. ఈ నెల విలాసవంతమైన వస్తువుల సేకరణకు అనుకూలంగా ఉంది. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు బ్యాంకింగ్ రంగంలో లేదా ఆభరణాల వ్యాపారంలో ఉన్నట్లయితే లాభాల బాట పడతారు. ఆర్థిక స్థితి అత్యంత పటిష్టంగా ఉంటుంది. అయితే అష్టమ శని ప్రభావం వల్ల అనవసరపు ఖర్చులు పెరగకుండా చూసుకోవడం ముఖ్యం. కుటుంబంలో శుభకార్యాల పట్ల చర్చలు జరుగుతాయి. మీ వాక్చాతుర్యంతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఆరోగ్యపరంగా గొంతు మరియు ముఖానికి సంబంధించిన చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి ఆహార నియమాలు పాటించడం అవసరం. శనిదేవుని దృష్టి 8వ ఇంట ఉండటం వల్ల వారసత్వ ఆస్తుల విషయంలో కొన్ని న్యాయపరమైన చిక్కులు రావచ్చు. కాని ఓపికతో వ్యవహరిస్తే విజయం మీదే అవుతుంది. మఖ నక్షత్రం 3వ పాదం బుధగ్రహ ప్రభావం వల్ల మేధోపరమైన పనుల్లో రాణిస్తారు. మీరు ఐటీ, జర్నలిజం లేదా విద్యారంగంలో ఉన్నట్లయితే ఈ నెల మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.
కొత్త ప్రాజెక్టుల కోసం విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులు మార్కెటింగ్ వ్యూహాలను మార్చడం ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా లాభస్థానంలో ఉన్న గురుగ్రహం వల్ల స్థిరమైన ఆదాయం లభిస్తుంది. కానీ షేర్ మార్కెట్ వంటి రిస్క్తో కూడిన పనులకు ఈ నెల అంతగా అనుకూలం కాదు. సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్వాసకోశ ఇబ్బందులు లేదా నరాల బలహీనత వంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. యోగా మరియు ప్రాణాయామం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మఖా నక్షత్రం 4వ పాదం. మానసిక ఉద్వేగాలు ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి. చంద్రుడి ప్రభావం వల్ల తల్లిగారి వైపు నుండి లాభాలు చేకూరుతాయి. మీరు హోటల్ రంగంలో కానీ లేదా ఆహార ఉత్పత్తుల వ్యాపారంలో ఉన్నట్లయితే అద్భుతమైన పురోగతిని చూస్తారు. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థికంగా ఈ పాదం వారికి పొదుపు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే గృహ నిర్మాణ పనుల్లో అనుకోని ఖర్చులు రావచ్చు. ఆరోగ్యపరంగా జీర్ణక్రియకు సంబంధిత సమస్యలు లేదా ఛాతీకి సంబంధిత అసౌకర్యం కలగవచ్చు. కాబట్టి చల్లని పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. చంద్రాష్టమ సమయంలో మానసిక ఆందోళన కలగకుండా ధ్యానం పాటించటం మరియు శివారాధన చెయ్యటం అత్యంత శుభకరం. పుబ్బ నక్షత్రం 1వ పాదం. ఆనందం, విలాసం మరియు సృజనాత్మకతకు నిలయం. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీ రాస్యాధిపతి రవి ఉచ్చస్థితికి చేరుకోవడం వల్ల రాజకీయ రంగంలో ఉన్నవారికి పదవీ యోగం ఉంటుంది. కళాకారులు మరియు సినిమా రంగంలోని వారికి కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఆర్థికంగా ఆదాయం పెరిగినప్పటికీ మీ విలాసాల కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసే అవకాశముంది. వ్యాపారంలో పోటీదారులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యపరంగా వెన్నునొప్పి లేదా కంటి సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి, కాబట్టి విశ్రాంతి అవసరం. సామాజికంగా మీకొక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది, అయితే అహంకారాన్ని దరిచేరనీయకుండా ఉండటం ముఖ్యం. పుబ్బ నక్షత్రం 2వ పాదం. విశ్లేషణాత్మక శక్తి పెరుగుతుంది. మీరు అకౌంటింగ్, ఆడిటింగ్ లేదా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రంగాల్లో ఉంటే మీ పనితీరుకు ప్రశంసలు అందుతాయి. వ్యాపార భాగస్వాములతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడుతుంది. గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలను తెచ్చిపెడతాయి. ఉద్యోగంలో పదోన్నతికి సంబంధించిన వార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో చర్మ సంబంధిత ఇబ్బందులు లేదా ఎలర్జీల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేసే అవకాశముంది. చంద్రాష్టమ రోజుల్లో మాత్రం ఎవరితోనూ వాదోపవాదాలకు దిగకండి, ఎందుకంటే అది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. పుబ్బ నక్షత్రం 3వ పాదం. ఈ మాసం బంధుమిత్రుల కలయికతో సంతోషంగా గడిచిపోతుంది. మీరు టెక్స్టైల్స్, ఫ్యాషన్ డిజైనింగ్ లేదా ఇంటీరియర్ డెకరేషన్ వ్యాపారాల్లో ఉంటే అద్భుతమైన ఆదాయాన్ని గడిస్తారు. సమాజంలో పెద్ద మనుషుల పరిచయాలు మీ వృత్తికి కొత్త బాటలు వేస్తాయి. ఆర్థికంగా ఇది లాభదాయకమైన సమయం. విదేశాల నుండి ధనరాక ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారికి ఈ మాసం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్యపరంగా కిడ్నీ సంబంధిత సమస్యలు లేదా నడుము నొప్పి పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ ఆహ్లాదకరమైన మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అయితే ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించడం భవిష్యత్తుకు మంచిది. పుబ్బ నక్షత్రం 4వ పాదం. పరిశోధనాత్మక ఆలోచనలు పెరుగుతాయి. మీరు ఫార్మా రంగంలో, కెమికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేస్తుంటే మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అనుకోని మార్గాల ద్వారా ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉన్నప్పటికీ రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పనుల్లో గోప్యత పాటించడం వల్ల విజయం సులభమవుతుంది. ఆరోగ్యపరంగా గుప్త వ్యాధులు లేదా శస్త్రచికిత్సలకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం వల్ల అష్టమ శని ఇచ్చే ప్రతికూలతల నుండి బయటపడవచ్చు. చంద్రాష్టమ సమయంలో ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు 1-2 సార్లు సరిచూసుకోవడం ఉత్తమం. ఉత్తర ఫల్గుణి నక్షత్రం 1వ పాదం. స్థిరత్వం, స్నేహం మరియు సహాయానికి సంకేతం. ఆర్యమదేవుని పాలనలో మీ బంధాలు బలపడతాయి. మీరు టీచింగ్, లా
లేదా దేవాలయ సంబంధిత పనుల్లో ఉన్నట్లయితే అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇది బంగారు సమయం. ఆర్థికంగా తండ్రి వైపు నుండి లేదా పెద్దల నుండి సహాయ సహకారాలు అందుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ఆరోగ్యపరంగా తుంటి నొప్పి లేదా కాలేయ సంబంధిత ఇబ్బందులు తలెత్తవచ్చు, కాబట్టి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. రవి భగవానుడి ఉచ్చస్థితి వల్ల మీ ఆత్మగౌరవం పెరుగుతుంది మరియు సమాజంలో గౌరవనీయమైన పదవులు లభిస్తాయి. ఈ వీడియోలో చెప్పిన రాశి ఫలితాలు సాధారణ గ్రహస్థితులు మరియు జ్యోతిష్య విశ్లేషణల ఆధారంగా ఇవ్వబడినవే. వ్యక్తిగత జీవితంలో ఫలితాలు మారుతూ ఉండవచ్చు, ఎందుకంటే అవి మీ జన్మ వివరాలు, దశలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ సమాచారాన్ని ఒక మార్గదర్శకంగా మాత్రమే తీసుకోవాలి. ఇంకా మరింత వ్యక్తిగతంగా మీకే ప్రత్యేకంగా ఉండే రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మీ జన్మ వివరాల ఆధారంగా పూర్తి విశ్లేషణ పొందడానికి మీరు astrosouth.in వెబ్సైట్ని సందర్శించవచ్చు. అక్కడ మీ పుట్టిన తేదీ, సమయం, స్థలం ఇవ్వడం ద్వారా మీకు సంబంధించిన వ్యక్తిగత రాశి ఫలాలు, గ్రహస్థితులు, ఇంకా మీ జీవితానికి సంబంధించిన లోతైన విశ్లేషణ పొందవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందననుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.